అన్నదాతలకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రైతులు ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న క్షణం వచ్చేసింది. రైతు రుణమాఫీ స్కీమ్ అమలుకు ముహూర్తం ఫిక్స్ అయింది. రేపే రైతుల అకౌంట్స్ లో తొలి విడతగా ₹1,00,000 నగదు జమ చేయనుంది తెలంగాణ సర్కార్. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. 2 లక్షల రుణమాఫీకి మార్గదర్శకాలు ప్రకటించిన ప్రభుత్వం స్కీమ్ అమలుకు సంబంధించి ముహూర్తాన్ని ఫిక్స్ చేసింది. రేపటి నుంచే రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రేపు సాయంత్రంలోగా తొలి విడతగా ₹1,00,000 రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. ఇప్పటికే ఆగస్టు 15లోగా రుణమాఫీ అమలు చేసి తీరుతామని తెలంగాణ ప్రభుత్వం చెప్పింది. మొదటి విడతలో రేపు ₹1,00,000 వేయనున్న ప్రభుత్వం మిగతా ₹1,00,000 ఆగస్టులో రైతుల ఖాతాల్లో వేయనుంది. మొదటి విడతగా 18వ తారీఖు సాయంత్రం ₹1,00,000 రుణం ఉన్నటువంటి ప్రతి రైతు ఖాతాలో ₹1,00,000 ఆయన ఖాతాలో జమ చేసేదానికి 18వ తారీఖు సుముహూర్తం నిశ్చయించారు. కానీ మిగతా ₹1,00,000 కూడా అతి కొద్ది రోజుల్లోనే మీ ఖాతాలోకి జమ చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వం సర్వశక్తులు వడ్డీ మాట నిలుపుకోవడం కోసం ప్రయత్నం చేస్తుందని చెప్పి రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తారు. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ₹2,00,000 ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. మరోవైపు రేషన్ కార్డు ప్రామాణికమని మార్గదర్శకాల్లో ఉండడంతో ఏర్పడిన గందరగోళానికి తెలంగాణ ప్రభుత్వం తెరదించింది. అర్హులైన రైతులకు రేషన్ కార్డు లేకున్నా రుణమాఫీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. రేషన్ కార్డు కేవలం రైతు కుటుంబాన్ని గుర్తించేందుకే అని స్పష్టం చేసింది ప్రభుత్వం. పాస్బుక్ ఆధారంగానే రుణమాఫీ చేస్తామని క్లారిటీ ఇచ్చింది. అంటే పాత డేటా ప్రకారమే రుణమాఫీ చేయబోతోంది. అంతేకాకుండా రైతుల పాత బకాయిలను రుణమాఫీ నిధుల నుంచి తీసుకోవద్దని బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. వైట్ కార్డు చూపించి భూతాన్ని చూపిస్తున్నారు. ఇది కేవలం గత 2 సంవత్సరాల్లో 2 దఫాలుగా జరిగినటువంటి రుణమాఫీలో ఏ పద్ధతిలో జరిగిందో అదే పద్ధతిలో ఈ రుణమాఫీ కూడా జరగబోతా ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి ఒక్క రైతు ఖాతాలోకి ₹2,00,000 ఈ పంట కాలంలోనే జమ చేయదలుచుకున్నాం. రుణమాఫీపై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రులు, అధికారులతో సమావేశం కానున్నారు. మరోవైపు రుణమాఫీ అమలు చేయాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్లదే అని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అంతేకాకుండా కలెక్టర్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు సీఎం. రుణమాఫీ బాగా అమలు చేసిన 3 కలెక్టర్లకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో లంచ్ మీటింగ్ ఉంటుందని ఆఫర్ ఇచ్చారు. ఇక ఇవాళ రుణమాఫీ అమలైన వెంటనే రైతు వేదికల్లో లబ్ధిదారులతో సంబరాలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.